కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ లేచి ఓ 4 పేర్లు చదివి, అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు, సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది, అన్ని టీవీలలో ఉంది. ఏమన్నారు సార్ ఆ రోజు? ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా, అవలగాలు దివానాగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు, మేము ఇయ్యము మీకు వివరాలు, 57 రకాల వివరాలు అడుగుతున్నారు, ఎట్లిస్తాము? మీరే అన్నారు ఆనాడు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తామా వివరాలు అని మాట్లాడింది. అదే చూపెట్టి అడిగింది. అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతికుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్, ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం, అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఏముంది అధ్యక్ష సమగ్ర, ఒక మాట, మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష, 1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో, 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా, అత్యద్భుతంగా చేసినాం మేము. చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష, వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష, బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856, 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. శంకరన్న కూడా అదే అడిగింది కదా అధ్యక్ష, తప్పేం అడిగిండు? ఇక్కడ శంకరన్న ఒక్కడే అడుగుతలేడు అధ్యక్ష, బయట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, మీరిచ్చిన స్టేట్మెంట్ను, మీరిచ్చిన నివేదికను తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష, శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? మీరు చెప్పింది, ఈరోజు చెప్పింది, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట ప్రెస్లే చెప్పిండ్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గా ప్రెస్ మీట్ లో ఇవాళ మీరు చెప్పిన లెక్కలని మొన్ననే చెప్పిండ్రు. ఎందుకు పెట్టిండ్రు మీరు ఇవాళ? మేమేమనుకున్నాం, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. లేదా మీరు చెప్పినట్టు 56% బీసీలుంటే ఆ 56% బీసీలకు బీసీ సప్లాన్ తెస్తారేమో అనుకున్నాం. ఏమీ లేకుండా ఇలా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇక్కడ పెట్టి ఏదో సాధించిన మీ చరిత్ర అంటే అధ్యక్ష 5% బీసీ జనాభా. అధ్యక్ష 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగిండ్రు కాబట్టి మీరు మా మూతులు నాకండి. ఇట్లాంటి అర్థం పర్థం లేని చర్చలతోని ప్రయోజనాలు లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష. తెలంగాణకున్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష. ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు. ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష. ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు. ఈ డాక్యుమెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లో ఉంది. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది. ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు, ఎవరు అందులో పెట్టిండ్రు, ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష ఆ రోజు 12 గంటలలో మేము చేసినాం అన్నారు కదా, ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రో అడుగు అధ్యక్ష. దారిన పోయే దానే నుంచి ఎవడు వస్తుండో, ఎవడు పోతుండో, ఎవరికి ఏ బాధ్యత ఉందో, ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఇండ్లలోకి వచ్చి అడిగినోడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు.
ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది, ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది, ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష? అసలు అర్హత ఉందా? అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష? ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన బర్తెగించి మాట్లాడుతుంటే నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళను మీరు శిక్షించాలి. ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకు మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష. సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి. ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో, ఈ సభలో మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దని అందరు సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు, 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రు అని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రు అని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా. ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిందా అధ్యక్ష మమ్మల్ని? మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈరోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతున్నారు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో అధికారిక వెబ్సైట్లలో లేదు. కేవలం ఆ కుటుంబం వాళ్ళ త్రిజోరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు. మేము అట్లా చేయడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగినరో, నివేదిక 4 వాల్యూమ్ల రూపంలో ఉంది. 3 వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది, డీటెయిల్స్ ఉన్నాయి. 4వ వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వం కస్టోడియన్. ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా.